మీరు సినిమా యాక్ట్రెస్ ఆలియా భట్ జర్నీ కనుక చూస్తుంటే స్టార్టింగ్ ఆవిడ చేసిన యాక్టింగ్‌లో, ఇప్పుడు చేసిన యాక్టింగ్‌లో చాలా మార్పులున్నాయి. చాలా ఎత్తుకు ఎదిగారు. చాలా అవార్డ్స్ తీసుకున్నారు. ఆవిడే కాదండి చాలామంది యాక్టర్స్, యాక్ట్రెసెస్ కూడా వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో విజయం సాధించారంటే దాని వెనకాల ఒక స్పెషల్ టెక్నిక్ ఉందండి. దాన్నే మిర్రర్ టెక్నిక్ అంటారు. అంటే మిర్రర్‌లో తనకు తాను చూసుకుంటూ ఆ అవార్డ్ వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది. ఆ హ్యాపీనెస్ ఇప్పుడే అనుభవిస్తూ వాళ్ళని అఫర్మేషన్స్ చేసుకోవడం. దీన్నే మిర్రర్ అఫర్మేషన్స్ అంటారు. ఆలియా భట్టే కాదండి, ఈవెన్ ఆనంద్ మహీంద్రా గారు కూడా, మన మహీంద్రా మోటార్స్ ఓనర్ ఆనంద్ మహీంద్రా గారు కూడా షేవింగ్ చేసేటప్పుడు మిర్రర్ చూసుకుంటూ తనకు తాను మాట్లాడుకుంటారంట. ఇంకా విరాట్ కోహ్లీ గారు కూడా తను మొదట్లో మిర్రర్‌లో చూసుకొనే తన మైండ్ సెట్ మార్చుకున్నాడు. చాలా లోగా ఉన్నప్పుడు మిర్రర్ టెక్నిక్ స్టార్ట్ చేశాడు. అప్పటినుంచి ఆయన లైఫ్ మారిపోయింది. సో, మిర్రర్‌ని చూస్తూ మనం అఫర్మేషన్స్ చేసుకోవడం, మిర్రర్‌ని చూస్తూ మనం మాట్లాడుకోవడం అనేది ఒక గొప్ప టెక్నిక్ అని నేను చెప్తాను. ఎంతైనా విజువలైజేషన్ చేసినప్పుడు, జర్నలింగ్ చేసినప్పుడు మనకి మనంగా సెల్ఫ్ అవేర్‌నెస్ పెంచుకోవడానికి ట్రై చేస్తాం. కానీ మిర్రర్‌లో చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఈ మిర్రర్‌లో ఎదుట మిమ్మల్ని మీరు చూసుకుంటూ మాట్లాడుకుంటారు. సో, సెల్ఫ్ అవేర్‌నెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో, ఇలాంటి మిర్రర్ అఫర్మేషన్స్‌కి వెనకాల సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, మీ బ్రెయిన్‌లో మిర్రర్ న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి. ఈ పాత్‌వే మీరు కోరుకున్న లైఫ్‌ని మీరు అనుభవించేటట్టుగా సబ్‌కాన్షియస్ బ్రెయిన్‌లో ట్యూన్ చేసుకుంటారు. అలాంటి అవకాశాలు కూడా డెఫినెట్‌గా వస్తాయి.